హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి ఈరోజు న్యూస్ పేపర్లో ఏ శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారు, ఉగాదికి జాబ్ క్యాలెండర్ అంటున్నాం కదా, మరి ఉగాదికి రిలీజ్ అయ్యేటువంటి జాబ్ క్యాలెండర్లో ఏ శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు వాటి గురించి క్లియర్గా ఈరోజు న్యూస్ పేపర్లో ఇచ్చారు. మరి అదేవిధంగా డిఎస్సికి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా మరి న్యూస్ పేపర్లో ఇవ్వడం అయితే జరిగింది. ఒక్కసారి మనం న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ అయితే మనము అబ్జర్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. ఎస్పెషల్లీ ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మనము కంప్లీట్గా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ప్రజెంట్ క్వశ్చన్ పేపర్స్ స్టాండర్డ్స్కి అనుగుణంగా మనం క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. మీకు 50 days కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ టెస్ట్లు పెడతాము. వాటితో పాటు క్విక్ క్లాసెస్తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ మొత్తం కోర్స్ వచ్చేసరికి కేవలము 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం. అమౌంట్ ఎక్కువ అని భావించొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే క్లాసెస్ ఉంటున్నాయి, ఎగ్జామ్స్ ఉంటున్నాయి, రివిజన్ టెస్ట్లు ఉంటున్నాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి, క్విక్ క్లాసెస్ ఉంటాయి. ఇవన్నీ కలిపి కేవలము 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం. ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయ్యి 3 days అయింది. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానివ్వండి, ప్రీవియస్ షెడ్యూల్స్ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మరి ఇప్పుడే నా నెంబర్ సేవ్ చేసుకోండి. విల్లింగ్ ఉన్న వాళ్ళు డిఎస్సి పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు. నా నెంబర్ 8341949272. నా నెంబర్ సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్, 8341949272. ఇప్పుడే ఆలస్యం చేయకుండా డిఎస్సి పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు. మరి న్యూస్ పేపర్ ఆర్టికల్స్తో పాటు వీడియో చివరి వరకు వినండి. కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. మరి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్, కొత్త సంవత్సరాది రోజు విడుదల, 3,000కు పైగా టీచర్ పోస్టులతో డిఎస్సి, యూనివర్సిటీలలో 1,500 పోస్టులు, ఆర్థిక శాఖ పరిశీలనలో ఇతర పోస్టులు కూడా ఉన్నాయనేటువంటిది మనకు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఓవరాల్గా డిఎస్సి పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డిఎస్సి పరంగా మొత్తము 60 విభాగాల్లో మొత్తం అన్ని కేటగిరీ బేస్ చేసుకొని 10,000 పోస్టులతో రేపు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి అవకాశం అయితే ఉంది ఉగాది రోజున. బట్ ఎస్పెషల్లీ డిఎస్సి పరంగా మనం అబ్జర్వ్ చేస్తే 3,000+ పోస్టులతో, అంటే 3,000 పై పోస్టులతో మనకు డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది అయితే ఈరోజు న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మరి ఈ న్యూమరికల్ ఫిగర్ చూసి చాలామంది, నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, చాలామంది ప్రిపరేషన్ అయితే చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకసారి చెప్పేటువంటి పాయింట్స్ హైలైట్ చేసుకోండి. ఈ న్యూమరికల్ ఫిగర్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఫస్ట్ టైంపాస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ఎలిమినేట్ అవుతారు. అంటే టైంపాస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అంటే 90% ఎలిమినేట్ అవుతారు. కొంచెం ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా 100% అయితే ఫోకస్ చేయరు, వాళ్ళు కూడా ఎలిమినేట్ అవుతారు. సో ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళు మాత్రమే ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి సలహా ఏంటి అంటే, సో ఈ న్యూమరికల్ ఫిగర్స్ చూసి నాకేమొస్తుందిలే, చూడండి, నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఆస్పిరెంట్ నెగిటివ్ ఈజీగా అట్రాక్ట్ అవుతారు. పాజిటివ్ కన్నా నెగిటివ్ని ఎక్కువగా రీచ్ చేసుకుంటారు. కాబట్టి ఈ న్యూమరికల్ ఫిగర్ అబ్జర్వ్ చేసిన వెంటనే పిల్లవాని యాస్పిరెంట్ మైండ్లో వచ్చేటువంటి ఒక ఆలోచన ఏంటి అంటే, ఇంకా మా జిల్లాకు పోస్టులు ఉండవులే. ఫస్ట్ ఆలోచన మా జిల్లాకు పోస్టులు ఉండవులే. సెకండ్ ఆలోచన మా కేటగిరీకి ఇంకా పోస్టులు ఉండవులే. థర్డ్ ఆలోచన ఇంత తక్కువ పోస్టులతో ఇంకా నాకు జాబ్ ఏమొస్తుందిలే. ఈ 3 నెగిటివ్ పాయింట్లతో వాళ్ళు ప్రిపరేషన్ అయితే పక్కాగా ఆపేస్తారు. ఇప్పుడు మీరేం చేయాలి అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరు గట్టిగా ప్రయత్నించాలి. ఎందుకంటే ఇలాంటప్పుడే పోటీ తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. పోటీ తక్కువ ఎప్పుడు ఉంటుంది అంటే, బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు పోటీ తక్కువ ఎప్పుడు ఉంటుంది అంటే పోస్టుల సంఖ్య తక్కువ ఉన్నప్పుడే. ఎందుకంటే ప్రిపరేషన్ సరిగా కొనసాగించారు కాబట్టి మీకు పోటీ చాలా తక్కువగా ఉంటుంది. ఈ పోటీ తక్కువ ఉన్నప్పుడు మాత్రమే మీరు సక్సెస్ కాగలరు. ఇప్పుడు ఓవరాల్గా చాలామంది ఆలోచన విధానంలో నెగిటివ్ ఉంటుంది. కాబట్టి ఆ నెగిటివ్ను మీరు ఇప్పుడు పాజిటివ్గా మార్చుకొని మిమ్మల్ని మీరు నమ్ముకొని ఇంకొంచెం ప్రిపరేషన్ అనేది కొంచెం హై స్టాండర్డ్ చేశారనుకోండి. ఎందుకంటే నెక్స్ట్ డిఎస్సి మళ్ళీ ఎలా ఉంటుందో తెలియదు ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, 26 డిఎస్సి, ఇప్పుడు డిఎస్సి అయిపోతే నెక్స్ట్ 27 వచ్చేటువంటి డిఎస్సి మనకు ప్రతి ఉగాదికే జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ డిఎస్సిలో ఇప్పుడు ఓకే, 2026 డిఎస్సి ఓకే,
2027 డిఎస్సిలో మరి ఈ అకాడమిక్‌లో మనకు 3rd టు 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ మారుతున్నాయి. ఇప్పుడు డిఎస్సికి అయితే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. 26, 27 అకాడమిక్‌కి 3rd టు 8th క్లాస్ సిలబస్ చేంజ్ చేయాలనేటువంటి గవర్నమెంట్ ప్రపోజల్‌లో ఉంది. ఆల్రెడీ బుక్స్ కూడా ప్రింట్ అయ్యాయంట. ఓకేనా? అంటే కొత్త సిలబస్ ఇస్తారా తెలియదు. నెక్స్ట్ అప్పుడు ఎన్ని వేకెన్సీలు ఉంటాయో తెలియదు. మళ్ళీ ఏదో కంప్యూటర్ అవగాహన, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కొత్త పరీక్ష పెట్టాలంటున్నారు. అది నెక్స్ట్ ఉండదో తెలియదు. ఇప్పుడైతే లేదు. ఓకేనా? నెక్స్ట్ ఉంటే మళ్ళీ కష్టము. అంటే నెక్స్ట్ డిఎస్సిలో కొంచెం చేంజెస్ అవుతాయి. 100% చేంజెస్ అవుతాయి. బట్ ఇప్పుడు ఎటువంటి చేంజెస్ లేవు కాబట్టి మీరు కంటిన్యూషన్ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి పోస్టుల సంఖ్య తక్కువైనా కానీ నెగిటివ్ ఆలోచన పెట్టుకోకుండా, అంటే ప్రయత్నించి ఓడిపోయినా తప్పులేదు, కానీ ప్రయత్నించకుండా ఓడిపోవడం అనేది మీరు చేసేటువంటి నష్టమే. మీరు చేసేటువంటి సమయం వృధానే. ప్రయత్నించి ఓడిపోవడంలో నష్టం లేదు. అంటే జాబ్ రాలేదు అంటే ప్రయత్నించాలి ఫస్ట్. జాబ్ వస్తుందా రాదా తర్వాత విషయము. సో ప్రయత్నించండి. ఇది ఒక్కసారి ప్రయత్నించండి. గట్టిగా ప్రయత్నించండి. పోస్టుల సంఖ్య తక్కువ అనేటువంటి ఆలోచనతో వెళ్ళొద్దు. ఇంకా కొందరు నెగిటివ్‌లో పోయినసారి 17,000 ప్లస్ పోస్టులు ఉన్నప్పుడే నాకు జాబ్ రాలేదు, ఇంకా 3,000లో ఉన్నప్పుడు నాకు జాబ్ ఏమొస్తుంది అనేటువంటి ఆలోచనలో కూడా చాలామంది ఉంటారు. సో వీళ్ళన్నీ ఆలోచనలో ప్రిపరేషన్ ఉండదు కాబట్టి సరిగా మీరు కొంచెం ఫోకస్ చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా ఆస్కారం అయితే ఉంది. సో ఏం చెప్పినా కానీ దయచేసి సమయాన్ని వృధా చేసుకోవద్దు. జాబ్ కావాలి అంటే కష్టపడాల్సిందే. జాబ్ అవసరం లేదు అంటే సమయాన్ని బాగా, అంటే ఇప్పుడున్నటువంటి సమయాన్ని బాగా ఎంజాయ్ చేయి. సోషల్ నెట్వర్క్స్తో కాలక్షేపం చేసుకో, నో ప్రాబ్లం. జాబ్ కావాలి అనుకుంటే మాత్రము హార్డ్ వర్క్ అనేది కంపల్సరీగా చేయాల్సిందే. ఎనీహౌ, విష్ యూ ఆల్ ది బెస్ట్. మరి జాయిన్ కావాలి అంటే మాత్రం సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు. ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. థ్యాంక్ యూ.